గైస్ మనం వచ్చేసి రోజు N10లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటోమేషన్ వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేస్తాం. ఒక నోడ్కి ఇంకో నోడ్ కనెక్ట్ చేసి డేటా ట్రాన్స్ఫర్మేషన్ నోట్స్ వాడి అలా డిఫరెంట్ నోట్స్ వాడి మొత్తానికి ఒక వర్క్ ఫ్లో అనేది బిల్డ్ చేస్తాం. కానీ మనం రియల్ వరల్డ్లో ఒక బిజినెస్ తీసుకుంటే ఆ బిజినెస్ని కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఎలా ఆటోమేట్ చేయాలో, ఎలాంటి వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేయాలో మనకు అనేది ఐడియా ఉండదు. ఈ వీడియోలో వచ్చేసి ఒక బిజినెస్ తీసుకొని దాన్ని కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఎలా ఆటోమేట్ చేయాలో మీకు చెప్పబోతున్నాను. ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మాఫీ ఏఐ. ఇన్ టుడేస్ ఈరోజు వీడియోలో మనం ఏం చూద్దామంటే, మనం అందరం N10లో వర్క్ ఫ్లోస్ ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకుంటాం. కానీ అవి రియల్ వరల్డ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే, ఇప్పుడు ఒక బిజినెస్ తీసుకున్నాం అనుకోండి, ఆ బిజినెస్ని కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఎలా ఆటోమేట్ చేయాలి అని ఈరోజు వీడియోలో చూద్దాం. మన ఏజెన్సీలో వచ్చేసి మేము ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ని కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఆటోమేట్ చేయడానికి ఒక ఎంటైర్ సిస్టమ్ అనేది బిల్డ్ చేసాం. అంటే లీడ్ వచ్చిన దగ్గర నుంచి లీడ్ క్లోజ్ అయ్యి ఫీడ్బ్యాక్ తీసుకునేంత వరకు కంప్లీట్లీ ఆటోమేటెడ్ మన సిస్టమ్ యూజ్ చేస్తే. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఇది ఇక్కడ లీడ్ ఇన్సైట్స్ అండ్ పైప్ లైన్ ఓవర్వ్యూ ఉంది కదా, ఇది ఒక డాష్ బోర్డు. టోటల్ ఎన్ని లీడ్స్ ఉన్నాయి ఇప్పుడు మన పైప్ లైన్లో, ఇంకా లీడ్ స్టేటస్ ఎలా ఉంది, క్వాలిఫైడ్ లీడ్స్ ఎన్ని ఉన్నాయి, అపాయింట్మెంట్ స్కెడ్యూల్డ్ లీడ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని లీడ్స్ ప్రపోజల్ అనేది సెండ్ చేసాం, అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ వచ్చి పై చార్ట్లో వచ్చేసి లీడ్ ఏ సోర్స్ నుంచి మనకు వచ్చాయి, ఎంత % ఆఫ్ లీడ్స్ ఏ సోర్సెస్ నుంచి వచ్చాయని చూపిస్తుంది. ఇక్కడ యావరేజ్ లీడ్ క్వాలిఫికేషన్ స్కోర్ అనేది చూపిస్తుంది. ఇంకా టోటల్ ఉన్న లీడ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ సోషల్ మీడియా కంటెంట్ ఓవర్వ్యూ. మనం ఒక ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా సోషల్ మీడియాలో కంటెంట్ అనేది డే బై డే ప్రతిరోజు పోస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, టోటల్ కంటెంట్ పీసెస్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు. 12 ఉన్నాయి. ఏవైతే పోస్ట్ స్కెడ్యూల్డ్ అయ్యి ఉన్నాయో 4 ఉన్నాయి. ఎన్ని పోస్ట్ మనం ఈ వీక్లో పబ్లిష్ చేసామో చూపిస్తుంది టోటల్. ఇక్కడ డీటెయిల్స్ మొత్తం చూడొచ్చు. పోస్ట్ టైప్ అంటే వీడియోస్ ఎన్ని పోస్ట్ చేసాం, ఎన్ని డ్రాఫ్ట్లో ఉన్నాయి, క్యారోసెల్ టైప్ పోస్ట్, పోస్టర్ టైప్ పోస్ట్, బ్లాగ్ పోస్ట్, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్ట్ అన్నిటిని ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ మనం అన్ని పోస్ట్ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్సైట్స్లో ఇది చూద్దాం. ఇది వచ్చేసి ఇక్కడ టోటల్ ఫీడ్బ్యాక్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నవన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఈ లీడ్ ఉన్నారు, వీళ్ళు డీల్ అనేది క్లోజ్ అయిపోయింది. ఫీడ్బ్యాక్ అనేది 9/3/2025 ఆ డేట్ రోజు వాళ్ళు ఇచ్చారు ఫీడ్బ్యాక్ మెసేజ్ ఇది. ఇంకా రేటింగ్ అనేది, దాన్ని బట్టి మనం మన సర్వీసెస్ అనేవి సర్వ్ చేయడం, ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ లీడ్స్లోకి వెళ్తే టోటల్ లీడ్స్ ఉన్నారా, లీడ్స్ అంత డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. వాళ్ళ డీటెయిల్స్ అన్ని, ఫోన్ నెంబర్, ఈమెయిల్, అవన్నీ. మనం యాడ్ రన్ చేస్తామా సోషల్ మీడియాలో కంటెంట్ పోస్ట్ చేసేటప్పుడు, అప్పుడు ఒక ఫామ్ అనేది పెడతాం మనం. ఆ ఫామ్ ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తాయి. అప్పుడు మన ఆటోమేటిక్గా వాళ్ళకి మనం ఒక మెసేజ్ అనేది సెండ్ చేస్తాం వాట్సాప్లో. వాళ్ళు ఆ మెసేజ్కి రిప్లై ఇస్తే మన చాట్ బాట్ అనేది మొత్తం హ్యాండిల్ చేస్తుంది, అక్కడే క్వాలిఫై చేసేస్తుంది వాళ్ళు. అండ్ ఆల్సో వాళ్ళ చేత సైట్ విజిటింగ్ స్కెడ్యూల్ చేసుకునేటట్టు చేస్తుంది. వన్స్ సైట్ విజిటింగ్ స్కెడ్యూల్ అయ్యి వాళ్ళు ఓకే అంటే వెంటనే ప్రపోజల్ అనేది సెండ్ చేస్తాం ఆటోమేటిక్గా. ప్రపోజల్ సెండ్ అయ్యి స్టేటస్ ఈక్వల్స్ టు డీల్ క్లోజ్డ్ అయితే అప్పుడు ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక ఫామ్ అనేది సెండ్ చేస్తాం. ఇక్కడ లీడ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ అపాయింట్మెంట్స్, సైట్ విజిటింగ్స్ ఏ రోజు స్కెడ్యూల్ అయ్యాయి, ఎంతమందితో స్కెడ్యూల్ అయ్యి ఉన్నాయి, అవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. ఏ బాటు ఏ చార్ట్. ఇక్కడ అపాయింట్మెంట్ లిస్ట్ అని ఉంది కదా, ఇక్కడ మొత్తం సైట్ విజిటింగ్ ఏవైతే స్కెడ్యూల్డ్ అయ్యాయి అవన్నీ చూడొచ్చు మనం ఇక్కడ ఆ లీడ్స్తో. ఇక్కడ ఏ బాట్ అనేది ఈ పర్టికులర్ లీడ్తో ఇక్కడ అపాయింట్మెంట్ లిస్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఏవైతే సైట్ విజిటింగ్ స్కెడ్యూల్ అయ్యాయో అన్ని డీటెయిల్స్ చూడొచ్చు. ఇక్కడ ఏ బాట్ అనేది పర్టికులర్ లీడ్తో అపాయింట్మెంట్ అనేది బుక్ చేసింది, విజిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది, వెంటనే ప్రపోజల్ అనేది వాళ్ళకి సెండ్ అయింది. నెక్స్ట్ అలా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంది కదా, ప్రాపర్టీస్లో మన ఆ యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏవైతే ప్రాపర్టీస్ లిస్టింగ్స్ ఉన్నాయో వాటిని అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి చూడొచ్చు. ప్రాపర్టీ గ్యాలరీలోకి వెళ్తే క్లియర్గా మనకి కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఈ ప్రాపర్టీ ఉంది, ప్రాపర్టీ ఇమేజ్.
టైప్ ఏమో వచ్చేసి ప్లాట్, లొకేషన్, ప్రైస్, ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ స్టేటస్ అవైలబుల్గా ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి సోల్డ్ అయిపోయింది. ఇది వచ్చేసి రిజర్వ్లో ఉంది. అలా అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి మొత్తం సిఆర్ఎంలో అనమాట. తర్వాత ప్రపోజల్స్ చూడండి. ఈ పర్సన్కి, అమ్మాయి పటేల్ అనే పర్సన్కి మనం ప్రపోజల్ సెండ్ చేసాం. ఏ ప్రాపర్టీకి రిలేటెడ్ ప్రపోజల్ అంటే ఈ పర్టికులర్ ప్రాపర్టీకి రిలేటెడ్ ప్రపోజల్. ఇక్కడ ప్రపోజల్ మనం ఓపెన్ చేసి చూడవచ్చు. ఏ రోజు సెండ్ అయిందో డేట్ కూడా చూపిస్తుంది. వన్స్ ఓపెన్ చేస్తే చూడండి డీటెయిల్డ్ ప్రపోజల్ ఇది. మనం పర్సనలైజ్డ్ ప్రపోజల్స్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ చేసి సెండ్ చేయొచ్చు ఏఐని యూస్ చేసి. అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ. అంటే మనం ఇలా ఆటోమేట్ చేసాం. మొత్తం డేటా మొత్తాన్ని ఇక్కడ స్టోర్ చేసాం. మనం వ్యూ డేటాని క్లిక్ చేస్తే ఇక్కడ టేబుల్స్ చాలా, ప్రాపర్టీస్ టేబుల్, సోషల్ మీడియా కంటెంట్ టేబుల్, లీడ్స్ టేబుల్, అపాయింట్మెంట్స్ టేబుల్, అలా చాలా టేబుల్స్ అనేవి క్రియేట్ చేస్తాం. అన్ని టేబుల్స్లో డేటా మొత్తం స్టోర్ చేసాం. మనకి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. డెమో చూసేద్దాం ఫస్ట్. ఇప్పుడు మీకు నెక్స్ట్ డెమో అయిపోయాక జస్ట్ 3 స్టెప్స్ ఫాలో అయ్యి ఏ బిజినెస్ అయినా ఎలా ఆటోమేట్ చేయొచ్చో మీకు చెప్తాను. ఫస్ట్ డెమో చూద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఎంటైర్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మన దగ్గర వచ్చేసి ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ యూజ్ చేసి మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి యాడ్ కానివ్వండి లేదా ఒక పోస్ట్ కానివ్వండి క్రియేట్ చేస్తాం, జనరేట్ చేస్తాం మనం ఏఐని యూజ్ చేసి ఆటోమేటిక్గా. ఫామ్లో మన ప్రాపర్టీ ఉంటుంది కదా, దాని ఇమేజ్ అప్లోడ్ చేస్తాం, ప్లస్ ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేవి కొన్ని అప్లోడ్ చేస్తాం. తర్వాత మనకు ఆటోమేటిక్గా ఒక క్రియేటివ్ డిజైన్ పోస్టర్ అనేది జనరేట్ అవుతుంది, మన డేటాబేస్లో స్టోర్ అవుతుంది, ఆటోమేటిక్గా మన సోషల్ మీడియాలో పోస్ట్ అవుతుంది. మనం అలా యాడ్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు ఏఐని యూజ్ చేసి. ఇప్పుడు నెక్స్ట్ అయ్యాక మనం ఏదైతే పోస్ట్ ఉంటుందో ఆ పోస్ట్ని పోస్ట్ చేసేటప్పుడు అక్కడ కాల్ టు యాక్షన్గా ఒక ఫామ్ లింక్ అనేది పెడతాం. అంటే ఎవరైనా లీడు ఇప్పుడు ఇంట్రెస్టెడ్గా ఉన్నారనుకోండి, ఆ ఫామ్ అనేది ఫిల్ చేస్తారు. ఆ ఫిల్ చేశాక ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్నీ మనం వచ్చి మన డేటాబేస్లో స్టోర్ అవుతాయి. ఆల్సో వెంటనే వాళ్ళకి వాట్సాప్లో మన చాట్బోట్ అనేది మెసేజ్ చేస్తుంది. మెసేజ్ వెళ్ళిపోయాక వాళ్ళు ఎంగేజ్ అయ్యి రిప్లై ఇస్తే మన చాట్బోట్ హ్యాండిల్ చేస్తుంది. ఆ లీడ్ని క్వాలిఫై చేస్తుంది, ప్లస్ ఇంకా వాళ్ళ చేత సైట్ విజిటింగ్ అనేది షెడ్యూల్ చేసుకునేటట్టు చేస్తుంది. మొత్తం ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి అసిస్ట్ చేస్తుంది, అన్నీ చేస్తుంది అది. తర్వాత అయ్యాక మీటింగ్ అనేది, సైట్ విజిటింగ్ అనేది అవుతుంది. అయ్యాక వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉండి ప్రపోజల్ సెండ్ చేయమంటే అక్కడ డేటాబేస్లో ఆ లీడ్ దగ్గర ఆ లీడ్ రోలో స్టేటస్ ఈక్వల్స్ టు ప్రపోజల్ సెండ్ అని వస్తే వెంటనే వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రపోజల్ అనేది సెండ్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రపోజల్ సెండ్ అయిపోయాక డీల్ క్లోజ్ అయిపోతే స్టేటస్ ఈక్వల్స్ టు డీల్ క్లోజ్డ్ అయితే వెంటనే ఇంకో ఫామ్ వెళ్తుంది. ఆ ఫామ్లో వాడి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చు. ఆటోమేటిక్గా మన డేటాబేస్లో స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఎలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. నేను ఇక్కడ ఫామ్ ఉంటుంది కదా, ఆ ఫామ్ అనేది ఫిల్ చేసేద్దాం ఫస్ట్. ఇప్పుడు మన డేటాబేస్లో చూద్దాం. ఏదైనా ఒక ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది తీసుకుందాం డేటాబేస్ నుంచి. ఇక్కడ గ్రీన్ మేడో వెళ్ళని ఉంది కదా, దానికి జనరేట్ చేద్దాం. దానికోసం ఫామ్ ఫిల్ చేస్తున్నాను నేను. ఫామ్లో అన్ని డీటెయిల్స్ వచ్చేసి ఫిల్ చేద్దాం. ప్రాపర్టీ టైటిల్, నెక్స్ట్ ప్రాపర్టీ లొకేషన్, ప్రాపర్టీ లొకేషన్ తర్వాత ప్రాపర్టీ ప్రైస్, నెక్స్ట్ ప్రాపర్టీ టైప్ ఇలా. అండ్ లాస్ట్ మనం ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాలి. ఇమేజ్ అనేది నేను ఆల్రెడీ అక్కడ ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని అప్లోడ్ చేస్తా. మన డేటాబేస్లో స్టోర్ అయ్యి ఉన్న ఇమేజ్ని చూస్ ఫైల్స్ అని మనం క్లిక్ చేస్తే మన లోకల్ స్టోరేజ్ అనేది ఓపెన్ అవుతుంది మనం ఫైల్స్ అనేవి అప్లోడ్ చేయడానికి. ఇక్కడ గ్రీన్ మీడోస్ దాని ఉంది కదా, సెలెక్ట్ చేద్దాం. అప్లోడ్ అయింది. మనం ఇప్పుడు సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా ఒక పోస్ట్ అనేది జనరేట్ అయ్యి మన డేటాబేస్లో వచ్చేస్తుంది. మనం అక్కడ షెడ్యూల్ చేస్తే ఆటోమేటిక్గా మన సోషల్ మీడియాలో పోస్ట్ అనేది కంటెంట్ అనేది పోస్ట్ అయిపోతుంది. మనం ఇక్కడ ఇంకా కొంచెం అడ్వాన్స్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ పెట్టి మనకి ఆ పోస్ట్ అనేది ఎలా ఉండాలి, మనం ఓన్గా కొంచెం ప్రాంప్ట్ అనేది చేంజ్ చేసి అలా కూడా చేయొచ్చు. చాలా వేస్లో చేయొచ్చు. ఇప్పుడు మాత్రం ఇలా చేసాం.
మనం సబ్మిట్ అని క్లిక్ చేశాక ఫామ్ అనేది సబ్మిటెడ్, యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని వచ్చింది. ఇప్పుడు వెయిట్ చేద్దాం. ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 or 2 minutes టు క్రియేట్ ఎ పోస్ట్. ఇక్కడ వన్స్ ఆ పోస్ట్ అనేది క్రియేట్ అయ్యాక సోషల్ మీడియా కాంటెంట్ అని ఉంది కదా, ఈ టేబుల్లోకి వచ్చేసి ఆ డేటా అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. జనరేట్ చేసా, మనం నానో బనానా యూస్ చేసాం ఇలా పోస్టర్స్ జనరేట్ చేయడానికి. చూడండి ఇది ఎలా ఉందో. ఇది రావడానికి కొంచెం టైం పడుతుంది, చూద్దాం. మీకు ఇందాక చెప్పాను కదా, నెక్స్ట్ ఒక ఫామ్ లింక్ అనేది మనం ఏదైతే పోస్ట్ చేస్తామో సోషల్ మీడియాలో అక్కడ ఒక ఫామ్ లింక్ పెడతామన్నాం కదా, ఇక్కడ కనబడుతుంది కదా, ఈ ఫామ్ లింక్ పెడతాం మనం. ఎవరైనా లీడ్ ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ ఫామ్ ఏమి ఫిల్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి చూద్దాం ఇక్కడ మన పోస్ట్ జనరేట్ అయిందో లేదో ఒకసారి ఆగండి. చూసారు కదా, ఇక్కడ కొత్త రో అనేది యాడ్ అయింది సోషల్ మీడియా కాంటెంట్లో, గ్రీన్ మెడోస్ విల్లా అని. సరే పోస్ట్ డిజైన్ అనేది చూద్దాం. ఓపెన్ చేస్తున్నా, 1 second. చూడండి ఎంత బాగా చేసిందో డిజైన్ అనేది. ఇక్కడ ప్రైజింగ్ అనేది ఇంక్లూడ్ చేసింది, లొకేషన్ అనేది ఇంక్లూడ్ చేసింది, అవన్నీ ఇంక్లూడ్ చేసింది. మనం కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తే అవి కూడా ఇంక్లూడ్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఈ డిజైన్ అనేది మనం మన సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైనా లీడ్ ఫామ్ ఫిల్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సపోజ్ నేను ఫామ్ ఫిల్ చేశాను అనుకోండి, మై నేమ్ ఇస్ మోహన్. సోర్స్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు యాడ్ అనేది మనం చాలా ప్లాట్ఫామ్స్లో రన్ చేస్తాం కదా, వాళ్ళు ఒకవేళ ఇన్స్టాలో యాడ్ చూస్తే అక్కడ అది సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఇక్కడ మన దగ్గర ప్రాపర్టీ లిస్టింగ్స్లో ఏవైతే అవైలబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయో వాటి పెడతాం. సపోజ్ ఈ ప్రాపర్టీ సెలెక్ట్ చేస్తే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ బడ్జెట్ రేంజ్ అనేది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ లొకేషన్ అనేది సెలెక్ట్ చేయాలి. చేశాక మనం సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా రికార్డ్ అనేది మన 8 టేబుల్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లీడ్స్ ఉన్నది కదా, లీడ్స్ దాంట్లోకి వెళ్తే లీడ్స్ టేబుల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా రికార్డ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ 7th రికార్డ్ ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్లో ఒక మెసేజ్ అనేది వస్తుంది. వాట్సాప్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి మనకు ఆటోమేటిక్గా వాట్సాప్లో మెసేజ్ అనేది వచ్చేసింది. హాయ్ మోహన్, థ్యాంక్స్ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ గ్రీన్ మెడోస్ విల్లా లొకేటెడ్ అట్ వైట్ఫీల్డ్, బెంగళూరు. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? Want to know more about the other property listings that are available అందులో సెండ్ చేస్తే చాట్ బాట్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి అక్కడ బ్యాక్ ఎండ్లో వచ్చేసి రన్ అవుతుంది. రన్ అయ్యాక మనం ఏదైతే మెసేజ్ పంపించామో అనలైజ్ చేసి మనకి రిప్లై అనేది ఇస్తుంది. దీనికోసం ఒక పర్టికులర్ టూల్ అనేది యూస్ చేస్తుంది. 8 టేబుల్ టూల్ యూస్ చేసి మన డేటాబేస్లో ఉన్న ప్రాపర్టీ లిస్టింగ్స్ అన్ని చూస్తుంది. చూసి అవన్నీ మనం ఫెచ్ చేసి ఇక్కడ ఇస్తుంది. చూడండి, హియర్ ఆర్ ద కరెంట్లీ అవైలబుల్ ప్రాపర్టీస్ అని. ఇలా ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్ ప్రాపర్టీ అని ఇలా పెట్టాను అనుకోండి. ఇలా ఇస్తే ఇప్పుడు దాని డీటెయిల్స్ అన్నీ ఇస్తుంది. చూడండి, ఐ వాంట్ టు షెడ్యూల్ అన్ అపాయింట్మెంట్.
చూడండి ఇక్కడ వుడ్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ షెడ్యూలింగ్ సైట్ విజిట్ అని అడిగింది. ఎస్ అని చెప్తా. ఎస్ అని ఇస్తే మన అవైలబిలిటీ అనేది అడుగుతుంది, ఏ రోజు మనం అవైలబుల్గా ఉన్నాము అని. ఈమెయిల్ అడుగుతుంది సైట్ విజిట్ అనేది షెడ్యూల్ చేయడానికి. ఈమెయిల్ అడ్రస్ పంపించిన కరెక్ట్గా అడుగుతుంది. అపాయింట్మెంట్ అనేది బుక్ అయిపోతుంది. బుక్ అయిపోయాక తర్వాత నెక్స్ట్ చూడండి మన అపాయింట్మెంట్ అనేది బుక్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. పేపర్ 11 రోజు వచ్చేసి September 30. అంతే, ఇలా వర్క్ అవుతుంది. నెక్స్ట్ సైట్ విజిటింగ్ అనేది సక్సెస్ అయితే ప్రపోజల్ సెండ్ అనే స్టేటస్ చేస్తే ఆటోమేటిక్గా ప్రపోజల్ అనేది సెండ్ అయిపోతుంది. తర్వాత డీల్ క్లోజ్ అని స్టేటస్ వస్తే ఆటోమేటిక్గా డీల్ అనేది ఆటోమేటిక్గా ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు ఆ ఫామ్ యూజ్ చేసి ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చేయచ్చు. ఇప్పుడు వచ్చేసి జస్ట్ 3 స్టెప్స్లో ఏ బిజినెస్ నిన్నా మనం ఎలా ఆటోమేట్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ బిజినెస్ గురించి డీప్ రీసెర్చ్ అనేది చేయాలి. దానికోసం మీరు మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం డీప్ రీసెర్చ్ చేసి ఆ బిజినెస్ అనేది ఫుల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. దానికోసం మీరు ChatGPT డీప్ రీసెర్చ్ టూల్ ఉంటుంది, అదైనా యూస్ చేయొచ్చు. లేదా జెమినీ డీప్ రీసెర్చ్ ఉంటుంది, అదైనా యూస్ చేయొచ్చు. వన్స్ డీప్ రీసెర్చ్ చేశాక మీరు పెయిన్ పాయింట్స్ ఆ బిజినెస్లో ఏమున్నాయో అన్నీ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి ఒక దగ్గర మీరు ఒక డాక్యుమెంట్లో పెట్టుకుంటే నెక్స్ట్ మీరు ఎప్పుడైనా చూడడానికి వీలుగా అంటే ఈజీగా ఉంటుంది. మీకు ఒక ఐడియా ఉంటుంది ఏ ఆటోమేషన్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు అని. నెక్స్ట్ మీరు డైవర్జెన్స్ అంటే మల్టిపుల్ డేస్లో మీరు థింక్ చేయాలి. అంటే ఏ పార్ట్స్లో ఏ ఆపరేషన్స్లో ఆ బిజినెస్ ఆపరేషన్స్లో మనం ఏఐని ఇంప్లిమెంట్ చేసి టైం అనేది సేవ్ చేయొచ్చు, వాళ్ళకి రెవెన్యూ అనేది ఎక్కువ వచ్చేటట్టు చేయొచ్చు. అలా మనం ఏఐని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ బిజినెస్ గ్రో అవుతుంది, అలా మనం డిఫరెంట్ వేస్లో థింక్ చేయాలి. మొత్తం ఈ 3 స్కిల్స్ మీకు ఉంటే మీరు ఏ బిజినెస్నైనా కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఆటోమేట్ చేయొచ్చు. ఇలా మీకు ఒక 5 ఆటోమేషన్ వర్క్ ఫ్లోస్ మీకు ఐడియా వచ్చాయి. అంటే లీడ్స్ వచ్చే ప్రాసెస్లో చేయొచ్చు, ఆటోమేషన్ లీడ్స్ని ఎంగేజ్ చేసే ప్రాసెస్లో చేయొచ్చు, తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రాసెస్. మనం ఒక సిస్టమ్ అనేది బిల్డ్ చేయాలి. ఆ సిస్టంలో మనం ఈ 5 వర్క్ ఫ్లోస్ ఉంటాయా అవన్నీ ఇంటర్ కనెక్ట్ చేయాలి. ఇంటర్ కనెక్ట్ చేస్తే మొత్తం కంప్లీట్ బిజినెస్ అనేది ఆటోమేట్ అయిపోతుంది. ఇలా మనం ఏ బిజినెస్నైనా ఈజీగా ఆటోమేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ని ఆటోమేట్ చేయాలనుకున్నారనుకోండి, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు కంప్లీట్ ఇలాంటి సిస్టమ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. దీంట్లో మొత్తం అన్ని కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. లీడ్స్ వచ్చిన దగ్గర నుంచి డీల్ క్లోజ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే వరకు మొత్తం అన్ని డీటెయిల్స్ ఒకే దగ్గర స్టోర్ అయ్యి ఉంటాయి. అంతా ఆటోమేటెడ్గా జరుగుతుంది. మీరు మాన్యువల్గా చేయాల్సిన పని ఏంటంటే సైట్ విజిటింగ్ అప్పుడు లీడ్స్కి జస్ట్ ఆ ప్లేసెస్ చూపించాలి, అంతే. మిగతాది మొత్తం ఆటోమేటెడ్గా జరుగుతుంది. గైస్, ఈ వీడియో కిందే మన టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం, అది జాయిన్ అయిపోండి. మన రీసోర్సెస్ అన్నీ అక్కడే ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఏమైనా కొత్తగా ఏఐ స్పేస్లోకి కొత్త అప్డేట్స్ ఏమైనా వస్తే దాంట్లో పెడతాం మనం. మీరు మీ బిజినెస్ని ఒకవేళ మీరు బిజినెస్ ఉండి మీ బిజినెస్ని ఆటోమేట్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి.